భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభకరమైనటువంటి మంగళకరమైనటువంటి శాశ్వత సిరి సంపదలను అందించగలిగేటువంటి మాసం శ్రావణ మాసం. ఆకామావై అనేటువంటి విశేషమైనటువంటి తాడులో లేనప్పటికీ, గొలుసులో లేనప్పటికీ తనకంటూ తనకు ఒక మాణిక్య స్వరూపం అంటే ప్రాభవం ఎలా ఉంటుందో, అంటే ఒక గొలుసుకంతటికి కూడా కింద ఉండేటువంటి మకుటము ఎలాగైతే వైభవాన్ని సంతరిస్తూ ఉంటుందో అటువంటి వైభవాన్ని అందించగలిగినటువంటి మాసం శ్రావణ మాసం. మొత్తం మాలకి అందాన్ని ఇస్తుంది. ఆ మాలని ధరింపజేసుకున్నటువంటి ఆ సంవత్సరం అనేటువంటి కన్యకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. చూపరులకు ఇంకాస్త వైభవాన్ని అందిస్తూ ఉంటుంది. అటువంటి మాసం శ్రావణ మాసంగా, సిరుల మాసంగా చెబుతూ ఉంటారు. సిరులు అంటే ఐశ్వర్యము అంటే అందరము అనుకునేటువంటిది ఏమిటంటే బాహ్యంగా భౌతికంగా ఈ సమాజంలో మనకున్నటువంటి స్థితిగతులను అందరికన్నా కూడా ఒక పిసరు ఉన్నతంగా అనుభవించేటువంటి స్థాయిని ఐశ్వర్యం అని చెప్పుకుంటూ ఉంటాం. నలుగురు గుర్తించదగినటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో, వైభవం ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఐశ్వర్యము అని మనందరికీ కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ తల్లి అనుగ్రహించేటువంటి నిజమైన ఐశ్వర్యం ఏమిటి? మొట్టమొదటి ఈ దేహము. ఈ దేహము ఎటువంటి లోపాలు లేకుండా ఉండగలిగేటువంటి స్థితిని కలిగి ఉండడం ఐశ్వర్యం. ఐశ్వర్యాన్ని సరైనటువంటి స్థాయిలో అంటే పంచేంద్రియాలను, ఆ పంచేంద్రియాలకు ఇవ్వబడినటువంటి జ్ఞానేంద్రియాలను సక్రమంగా వినియోగిస్తూ ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మం అని తెలుసుకుని ఆ ధర్మాధర్మముల యొక్క విచక్షణా జ్ఞానాన్ని గుర్తెరిగినటువంటి జీవుడు ధర్మ మార్గంలో మాత్రమే ప్రయాణించగలిగేటువంటి స్థితిని, స్థాయిని అనుగ్రహిస్తూ ఉండేటువంటి ఆ స్వరూపాన్ని గుర్తెరిగి మసలడం అనేటువంటిది నిజమైనటువంటి ఐశ్వర్యం. అటువంటి ఐశ్వర్యంతో పాటు మనకు ఉన్నటువంటి ప్రకృతి, ఏ ప్రకృతి ద్వారా అయితే జీవుని యొక్క సాధికారికత అనేటువంటిది సాధింపబడుతూ ఉన్నటువంటిదో అటువంటి ప్రకృతి అసలైనటువంటి ఐశ్వర్యం. అందుకనే ధనమగ్నిర్ ధనం వాయు అని చెప్తూ ఉంటారు, వేదం చెబుతూ ఉంటుంది. అందులో మొత్తం నీకున్నటువంటి పంచభూతాలు ఐశ్వర్య స్వరూపాలే. ఆ పంచభూతాలతో పాటు నీకున్నటువంటి దేవతా సమూహం ఏదైతే ఉందో ఆ దేవతల ద్వారా మాత్రమే ప్రకృతి నడపబడుతూ ఉంటుంది. ఆ దేవతలు ఈ ప్రకృతి ద్వారా ప్రకృతి యొక్క అధిష్టాత్రి అనేటువంటి పరమేశ్వరి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ జీవులందరినీ కటాక్షిస్తూ ఉంటారు. అటువంటి దేవతలందరికీ కూడా ఆహ్లాదాన్ని ఇవ్వగలిగేటువంటి స్వరూపమే ఈ శ్రావణము. వారు ఎప్పుడైతే ఆహ్లాదకరంగా ఉంటారో జీవుడు ఆహ్లాదంగా ఉంటాడు. ఆ జీవుడు ఆహ్లాదంగా ఎప్పుడైతే ఉంటాడో ఇంద్రియ సంపత్తి అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఆ ఇంద్రియ సంపత్తితో పాటు చైతన్యం అనేటువంటిది జీవుల్లో ప్రసరిస్తూ ఉంటుంది. చైతన్యము జీవుడిలో ప్రసరిస్తూ ఉన్నంత మాత్రం చేత జగత్తంతా చైతన్యంగా ప్రభవిస్తూ ఉంటుంది. అటువంటి శ్రావణ మాసంలో ఇంత వైభవాన్ని సంతరించుకున్నటువంటి ఈ కాలంలో మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి మొట్టమొదటి విశేషం ఏమిటి అంటే ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టత మిగతా మాసములలో కొన్ని మాసములు ఆకామావై లాంటి ప్రత్యేకమైనటువంటి మాసములలో కాకుండా మిగతా ఉన్నటువంటి మాసములలో కొన్ని తిథులు దైవీ సంపత్తిని కలిగి ఉంటాయి. ఆయా తిథులలో ప్రత్యేకించి మనం అందరం కూడా ఆ దేవత అర్చనలు కానీ విశేషమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంపదను మనం ఆ రోజుల్లో అనుభవిస్తూ ఉంటాం. ఆ తిథుల యందు, ఆ వారముల యందు అనుభవిస్తూ ఉంటాం. కొన్ని తిథులు కొన్ని మాసములకు ప్రత్యేకముగా ఉంటూ ఉంటాయి. కానీ ఒక మాసమంతా ప్రత్యేకించి విశేషమైనటువంటి తిథులతో మనందరినీ కూడా ఆనందపరుస్తూ ఉంటుంది. మనందరికీ కూడా విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇవ్వగలుగుతుంది అంటే అది శ్రావణ మాసం మాత్రమే. మొట్టమొదటి రోజు అంటే శ్రావణ శుద్ధ పాడ్యమి నుంచి మొదలుకుని అమావాస్య వరకు, శ్రావణ అమావాస్య వరకు వచ్చేటువంటి మొత్తం 30 తిథులు ఏవైతే ఉన్నాయో ఆ 30 తిథులు, ఆ 30 వారములు కూడా విశేషాన్ని సంతరించుకుని ప్రతిరోజు కూడా ఎటువంటి విశేషమైనటువంటి కైంకర్యం ఆ అమ్మవారికి, ప్రకృతికి, దాంతోపాటు పరమేశ్వరుడికి, విష్ణువుకి స్వరూపాలన్నిటికీ అంటే ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి సమ్మిళితమైనటువంటి ఈ జగత్తుకి మనం చేసుకున్నా దానివల్ల కలిగేటువంటి ఆ ఆధ్యాత్మిక సంపదని ప్రతి వాళ్ళు అనుభవించగలిగేటువంటి యోగ్యతని మనందరికీ ఇచ్చేటువంటి స్వరూపం ఈ శ్రావణ మాసం. కనుక ప్రతి తిథి ఏమేమి తిథులు వస్తాయండి? మొట్టమొదటి చెప్తూ ఉంటాం. తిథుల కన్నా ముందు వారాల ప్రత్యేకత చెప్తూ ఉంటారు. మంగళగౌరీ వ్రతం అని చెప్తారు. ఈసారి మనకి అదృష్టం ఏమిటంటే మొట్టమొదటి శ్రావణ మాసం మొదలైందే గురువారంతో మొదలైంది. దాన్ని లక్ష్మీవారము అంటూ ఉంటాం. ఆ లక్ష్మీవారంతో మొదలైనటువంటి శ్రావణ మాసం విశేషంగా లక్ష్మీ ఆరాధనకు విశేషించి ఉన్నటువంటి స్వరూపం కనుక ఆ గురువారం నుంచి మొదలుకొని మొత్తం 30 రోజులు కూడా అంటే మళ్ళీ అమావాస్య వచ్చేటువంటి తిథి దాకా కూడా ప్రతిరోజు అఖండ దీపాన్ని ఉంచుకోవడం అనేటువంటిది ప్రశస్తమైనటువంటి విధిగా చెప్తూ ఉంటారు. ఏ రోజుకు ఆ రోజు అంటే 24 గంటల పాటు కూడా అఖండ దీపాన్ని ఉంచుకుంటూ మళ్ళీ రేపు మళ్ళీ కొత్తది పెడుతూ ఉండడం అనేటువంటిది ఒక రకమైనటువంటి విధానం.
ప్రశస్తమైనటువంటి విధానం మటుకు మొత్తం 30 రోజుల పాటు కూడా అఖండ దీపాన్ని ఇంట్లో ఆగ్నేయం మూల ఉంచుకోవడం అనేటువంటిది అన్నింటికన్నా కూడా శ్రేష్టతరమైనటువంటి విషయం. ఆగ్నేయం మూలనే ఎందుకు ఉంచాలి? అక్కడ అగ్నిదేవుడు అనేటువంటి వాడు ఇంటినంతటికీ కూడా కావలసినంత మాత్రమే అగ్నిని ప్రజ్వలింపచేస్తూ దాని ద్వారా ఉన్నటువంటి మూలకాలు ఏవైతే ఈ దేహాన్ని వృద్ధి చేసుకోవడం కోసం, దానిలో ఉండేటువంటి గుణాలను వృద్ధి చేసుకోవడం కోసం, ఆ వృద్ధి చేయబడేటువంటి గుణాలు సాత్వగుణాల కింద మారుతూ ఉండడం కోసం మనందరికీ కూడా ఉపయుక్తంగా ఉంటూ ఉంటాడు. దీప ప్రజ్వలన దగ్గర నుంచి అన్నం వండుకునేటువంటి విధానం వరకు, కనీసం చివరికి శరీరంలో ఉండేటువంటి ఎంత వేడి మనకు ఉంటే ఆరోగ్యం బాగుంటుంది అనేటువంటి దాకా, ఎంత తగ్గకుండా ఉంటే మనం ఆనందంగా ఉంటామనేటువంటి దాకా, ఈ అగ్ని అనేటువంటిది లేకపోతే లోపల చైతన్యం అనేటువంటిది లేదు. కనుక చైతన్యాధిష్టాత్రి మొత్తం ఇంటికంతటికి కూడా ఆగ్నేయం మూలనే ఉంటుంది. కనుక ఆగ్నేయాధిష్టాత్రి స్వరూపాన్ని నిత్యము స్మరించుకుంటూ దానికి ఒక కైంకర్యాన్ని చేయడం అనేటువంటిదే ఈ ఆగ్నేయం మూల పెట్టుకునేటువంటి దీపం, అఖండ దీపానికి ఉన్నటువంటి ప్రత్యేక విధి. ఇంటినంతటిని కూడా ముందునే శుభ్రం చేసుకుని ఎక్కడా బూజులు, ఇబ్బందికరమైనటువంటి వస్తువులు, చిరిగిపోయినటువంటివి, సగం సగం పాడైపోయినటువంటివి, కాలిపోయినటువంటి వస్తువులు, వస్త్రాలు ఇంట్లో లేకుండా చేసుకుని ఇంటినంతటిని కూడా శుభ్రపరచుకున్న తర్వాత, ఆ శుభ్రపరచుకున్నటువంటి ఇంటిలో ఎప్పుడైతే స్త్రీ తన మొత్తం కుటుంబాన్నంతటినీ కూడా ఆరోగ్యవంతంగా చూసుకోవాలని కాంక్షిస్తూ ఉంటుందో, ఆ స్త్రీ పాడ్యమి పూట ఉదయం సూర్యోదయానికన్నా కూడా పూర్వమే నిద్రలేచి తలంటులు పోసుకుని తర్వాత తన శరీరాన్ని మంగళగౌరీ స్వరూపంగా అలంకరించుకోవాలి. మంగళగౌరీ స్వరూపం అంటే స్నానం చేసేటప్పుడు వీలైనంత వరకు ముఖానికి పసుపు రాసుకోవడం, మంగళసూత్రాలకి పసుపును అల్లుకుంటూ ఉండడం, ఆ తర్వాత తలంటు స్నానం అయిన తర్వాత మనం చేసినటువంటి ఆ శౌచాలయంలోనే చక్కగా కుంకుమని అల్లుకుని గుమ్మాన్ని దాటడం. ఎప్పుడు కూడా కుంకుమ లేకుండా గుమ్మాన్ని దాటడం అనేటువంటిది సువాసిని స్త్రీలు ఎవరు కూడా చేయకూడనటువంటి విధానం. ఎప్పుడు కూడా కుంకుమ నుదుటిపై ఉంచుకుని మాత్రమే గుమ్మాన్ని దాటుతూ ఉండాలి. మంగళగౌరీ వ్రతంలో అది విశేషమైనటువంటి విధానంలోకి వస్తూ ఉంటుంది. అది తెలియక చేసినందువలనే ఆ గుమ్మము గండాన్ని తప్పించవలసింది పోయి అక్కడ తథాస్తు దేవతలు ఉండి తథాస్తు అంటూ ఉంటారు అనేటువంటి విషయం కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. కనుక అక్కడే మనం బొట్టును పెట్టుకుని బయటికి వచ్చి శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి ఆ వస్త్రాలతో చక్కగా ముందు పరమేశ్వరునికి నమస్కరించుకుని, గణాధిపతిని నమస్కరించుకుని, ఆగ్నేయముల చక్కగా విధిగా బియ్యపిండితో ముగ్గు వేసుకుని అందులో చక్కగా కుంకుమాలు, పసుపు అన్నీ కూడా అలంకారం చేసుకుని దాని మీద ఈ అఖండ దీపాన్ని దేన్నైతే మనం ఉంచుతున్నామో ఆ అఖండ దీపాన్ని ఉంచి మొత్తం 30 రోజుల పాటు ఎటువంటి ఆటంకము కలగకుండా ఈ దీపం ప్రజ్వలింపబడి నా ఇంటిని చైతన్య స్వరూపంగా మార్చాలనేటువంటి కోరికను అమ్మవారి ముందు ప్రత్యేకంగా చెప్పుకుని అక్కడ వీలైతే అమ్మవారి చిత్రపటాన్ని కానీ, అమ్మవారు అయ్యవారు అంటే రమా సహిత సత్యనారాయణ స్వామిని కానీ, ఉమా సహిత పరమేశ్వర స్వరూపాన్ని కానీ, లక్ష్మీ నారాయణ స్వరూపాన్ని కానీ అక్కడ ఉంచుకుని దాని ఎదురుకుండా ఈ దీపారాధనని కనుక చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆ దీపారాధనకు చేయవలసిన విధి ఎప్పుడు కూడా అందులో ఉన్నటువంటి ఆవు నెయ్యి తగ్గకుండా, దీపము కొండెక్కకుండా జాగ్రత్త పడుతూ 2 పూటలా వీలైతే 3 పూటల్లా మనకు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి పండుని కానీ, ఏదైనా తీపి పదార్థాన్ని కానీ, తేనెను కానీ నిత్యము నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు స్వీకరించడం ద్వారా సకలమైనటువంటి ఆపదలు తొలగిపోతాయి అని శాస్త్రం చెబుతూ ఉంటుంది. దీంతో మొదలెట్టినటువంటి ఈ శ్రావణ మాసం తర్వాత మొట్టమొదటి శ్రావణ శుక్రవారంతో చక్కగా మనకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ శ్రావణ మాసం శుక్రవారంతో మొదలెట్టుకుని ఒక్కొక్క తిథి ముందుకు వెళ్తూ ఉంటే శ్రావణ శుక్రవారంతో అమ్మవారి వరలక్ష్మి పూజ కన్నా కూడా ముందు వచ్చేటువంటి, అంటే పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం ఏదైతే ఉంటుందో 2వ శుక్రవారం, అప్పుడు అందరం శ్రావణ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటాం. దానికన్నా ముందు వచ్చేటువంటి మొదటి శుక్రవారం కావడం చేత ధనలక్ష్మీ స్వరూపమైనటువంటి ఆ లక్ష్మీప్రదమైనటువంటి ఆ తత్వానికి విశేషమైనటువంటి పూజలు చేసుకోవడం అనేటువంటిది అందరికీ ఆనవాయితీగా ఉన్నటువంటిది, అలవాటుగా ఉన్నటువంటి విధానం. అలా చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటే చవితి నాడు విశేషంగా గణపతి పూజ, ఆ తర్వాత వచ్చేటువంటి అత్యంత పవిత్రమైనటువంటి రోజు నాగపంచమి, గరుడ పంచమి అని చెప్తూ ఉంటారు. ఈ నాగపంచమి, గరుడ పంచమి అనేటువంటి తిథుల యందు గరుత్మంతుణ్ణి, నాగదేవతని విశేషంగా పూజించి గరుత్మంతుడికి పానకాన్ని, దాంతోపాటు వడపప్పుని అంటే నీళ్ళల్లో నానబెట్టి నీళ్లు తీసేసినటువంటి పెసరపప్పుని, ఈ రెండింటినీ గరుత్మంతుడికి నివేదనగా పెట్టి, నాగుల పంచమి అని కూడా చెప్పాం కనుక నాగదేవతకి చిమ్మిరి అంటే నువ్వులు, బెల్లము ఈ 2 కలిపి చేసినటువంటి పొడిని చిమ్మిరి అంటాం. ఆ చిమ్మిరిని దాంతోపాటుగా
చలిమిడిని అంటే బియ్యపిండి పచ్చి చలిమిడి చేస్తాం. బియ్యపిండితో పచ్చిగా ఉన్నటువంటి బియ్యపిండితో బెల్లం కలిపి పచ్చి చలిమిడి ముద్దని చేస్తాం. ఆ చలిమిడిని ఈ రెండింటిని నాగదేవతకి నైవేద్యంగా పెట్టి ఆ పూట ఉపవసించి ఎవరైతే ఈ ప్రసాదాలను మాత్రమే స్వీకరిస్తారో ఆ స్వీకరించినటువంటి వారికి జీవితంలో విషబాధలు కానీ అంటే నాగుల వల్ల కలిగేటువంటి విషబాధలు కానీ పక్షుల వల్ల పక్షుల కూతల వల్ల కలిగేటువంటి భయాల నుంచి నివృత్తి పొందడం కోసం గరుత్మంతుణ్ణి కనుక ఈ గరుడ పంచమి రోజు విశేషంగా ఆరాధించి పానకాన్ని వడపప్పుని కనుక ఆయనకి నివేదించినట్లయితే అటువంటి సందేహ నివృత్తి కలగడం, అటువంటి భ్రమల నుంచి విముక్తి పొందడం, దాంతోపాటుగా నిజంగా భయాన్ని కల్పించేటువంటి విపత్తుల నుంచి మనందరం కూడా రక్షింపబడ్డము ఆ పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుడి అనుగ్రహంతో జరుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక నాగపంచమి గరుడ పంచమి 2 విధానాలు చెప్తూ ఉంటారు. అందరికీ కూడా విశేషంగా ఆదివారం అనేటువంటిది వస్తుంది. శ్రావణ ఆదివారం, దానికన్నా ముందు శ్రావణ శుక్రవారము, శ్రావణ శనివారము. శనివారాలు ఈ శ్రావణ మాసంలో విశేషంగా జరుపుకోవాల్సినటువంటి క్రతువు. శ్రీనివాసుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది, నారాయణుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి నక్షత్రము శ్రవణ నక్షత్రం. ఆ శ్రవణ నక్షత్రమే పున్నమి తిథి నాడు కలిగినటువంటి మాసముగా శ్రావణ మాసాన్ని చెబుతూ ఉంటారు. ఈ శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రాన్ని విశేషంగా ఆదరించి కరుణించేటువంటి శ్రీనివాస స్వరూపానికి శనివారాల నాడు శ్రీనివాసుడు కులదేవతగా ఉన్నటువంటి వారందరూ, అలాగే మీ కులదేవతలు శ్రీనివాసుడు కాక అన్యమైనటువంటి కులదేవతలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా శనివారం నాడు విశేషించి కులదేవతార్చన కనుక చేసుకున్నట్లయితే, కొందరికి కామేశ్వరి స్వరూపం ఉంటుంది, కొందరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటాడు, ఇంకొంతమందికి శ్రీరామ స్వరూపం ఇలవేల్పుగా ఉంటూ ఉంటుంది. ఈ కులదేవత ఇలవేల్పు ఎవరైతే ఉన్నారో ఆ ఇలవేల్పుల ఆరాధనని కనుక శ్రావణ శనివారాలు కనుక చేసుకున్నట్లయితే వంశవృద్ధి, ఆరోగ్య వృద్ధి, నిజంగా మరణశయ్య దాకా వెళ్ళినటువంటి వారు, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నట్లయితే, ఎక్కడ ఎడతెగనటువంటి కష్టాలతో జీవితం ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే ఈ ఇలవేల్పు కులదేవత ఎవరైతే ఉన్నారో వారి ఆరాధన శ్రావణ శనివారాల నాడు ఎవరైతే శ్రద్ధగా చేస్తారో ఆ చేసేటువంటి వారికి ఆ కష్టము నుంచి విముక్తి కలుగుతుంది, కష్టము తొలగిపోతుంది. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీర్ఘాయుష్యుతోనూ సకల ఐశ్వర్యాలతోనూ ఆనందాన్ని పొందుతారు అనేటువంటిది శాస్త్రం చెబుతున్నటువంటి విషయం. ఆ తర్వాత ఆదివారాలు, శ్రావణ ఆదివారాలు విశేషించి అందరికీ ఆరోగ్యాన్ని అందించగలిగినటువంటి రోజులు. అరుణపారాయణలు, సూర్య నమస్కారాలు విశేషంగా చేసుకుని ఆ సూర్యుడికి విశేషంగా మనం అందరం కూడా అర్ఘ్యపాద్యాదులు కనుక సమర్పించుకున్నట్లయితే కలిగేటువంటి ఆనందం అంతా ఇంత కాదు. దీర్ఘాయుష్షు 100 ఏళ్లకి పూర్ణమైనటువంటి ఆయుష్ ప్రతి వాళ్ళకి కూడా లభిస్తుంది. ఆ ఆయుష్నంతటినీ కూడా అనుభవించేటువంటి రీతిలో ఎక్కడా కూడా ధనము తగ్గడము కానీ, మనకి ఐహికమైనటువంటి బాధలు కలగడం కానీ, కలి బాధలు ఇంట ప్రవేశించడం కానీ జరగవు అని పెద్దలు చెబుతూ ఉంటారు. తర్వాత వచ్చేటువంటి శ్రావణ సోమవారాలు, ఎన్ని సోమవారాలు వస్తే అన్ని సోమవారాలు కూడా విశేష శివార్చన చేయడం అనేటువంటిది గౌరీ స్వరూప కటాక్షాన్ని కూడా మనకు అందిస్తూ ఉంటుంది. ఎందుకంటే పరమేశ్వరుణ్ణి తన పాతివ్రత్యంతో నిత్యము ఆరాధించేటువంటి స్వరూపం గౌరీ స్వరూపం. ఆ గౌరీ స్వరూపాన్ని శ్రావణ సోమవారం తర్వాత వచ్చేటువంటి మంగళ గౌరీ వ్రతం అనేటువంటి ఆచరణ విధానంతో శ్రావణ మాసం అంతా కూడా కొత్తగా పెళ్ళైనటువంటి స్త్రీల దగ్గర నుంచి 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు అయినటువంటి స్త్రీలు కూడా నిత్య గౌరీ వ్రత విధానంతో అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటారు. ఆ గౌరీ అనుగ్రహం వలనే మాంగళ్యం నిలుస్తుంది, భర్త ఆయువు పెరుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక శ్రావణ సోమవారాలు ఏవైతే ఉన్నాయో ఆ సోమవారాలు మొట్టమొదటి పరమేశ్వర ప్రీత్యర్థం అని పరమేశ్వరుడికి విశేష అభిషేకాదులు నిర్వహించి ఆయన అనుమతి తీసుకున్న తర్వాత మంగళవారాలు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించడం అనేటువంటిది సర్వశ్రేయోదాయకము అని జగత్తులో ప్రతి అమ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి గురుస్వరూపము మనకి చెప్పి విడమర్చి అందించినటువంటి విషయం. కనుక ప్రతి వాళ్ళు కూడా శ్రావణ సోమవారాలు పరమేశ్వర అనుగ్రహాన్ని పొందుతూ శ్రావణ మంగళవారాల దగ్గరకు వచ్చేటప్పటికల్లా స్త్రీలందరూ కూడా తప్పనిసరిగా గౌరీ అష్టోత్తరాన్ని చదువుకోవడం, అమ్మవారికి తప్పనిసరిగా పులుపు లేకుండా మంగళవారాలు, పులుపు లేకుండా శుక్రవారాలు, వీలైనంత శ్రావణ మాసమంతా పులుపుని వీలైనంత ముట్టుకోకుండా ఆహారాన్ని స్వీకరించడం అనేటువంటిది సర్వశ్రేయో వృద్ధి, ఆయుర్వృద్ధి, ఐశ్వర్య వృద్ధి. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుస్తూ ఉంటుంది. మంగళవారాల దగ్గరకు వచ్చేటప్పటికల్లా పులుపు గురించి మాట్లాడుకున్నాం. పులుపు లేకుండా ఉండేటువంటి తీపి పదార్థాలను, పిండి పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టి విశేషంగా శ్రావణ గౌరీ వ్రతాంతర్గతమైనటువంటి కథను చదువుకుని 5 నుంచి 25 ముత్తైదుల దాకా వారి వారి వంశాచారాన్ని పాటిస్తూ అటువంటి ముత్తైదులందరికీ దగ్గరికి వెళ్ళి వారు ఏ మంగళగౌరి వ్రతాన్నైతే ఆచరిస్తూ కాటుకొని చేసుకున్నారో పిండి దీపం వెలిగించి ఆ పిండి దీపంలో ఆవునేతితో దీపాన్ని వెలిగించి ఆవునేతి దీపం మీద ఇనుప అట్లకాడ ఉంటుంది. ఆ ఇనుప అట్లకాడ మీద చక్కగా గంధాన్ని చేత్తో
చక్కగా తీసుకుని వేసినటువంటి గంధాన్ని చక్కగా అక్కడ అలది మనం కథ చదువుకున్నంతసేపు, పాట పాడుకుంటున్నంతసేపు, తోరగ్రంథి పూజ చేసుకుంటున్నంతసేపు కూడా ఆ అట్లకాడని ఆ దీపం మీద ఒక మూలగా పెట్టి ఉంచినట్లయితే కథానంతరం చక్కగా చక్కటి కాటుక ఏర్పడుతుంది. ఆ కాటుకని ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ పెట్టుకోవడం ద్వారా, అలాగే గర్భిణీ స్త్రీకి ఇవ్వడం ద్వారా, లేదు గర్భం దాల్చాలి అనేటువంటి కోరిక ఉన్నటువంటి కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయికి ఇవ్వడం ద్వారా, లేదు వాళ్ళ పేరు తలుచుకోవడం ద్వారా మనకి ఆ పుట్టేటువంటి పిల్లలు కూడా అమ్మవారి అంశతో, అమ్మవారి అనుగ్రహంతో పుడతారు, వంశాభివృద్ధి జరుగుతుంది అని పెద్దలు అనుకుంటూ ఉంటారు. అలాగే ఆ కాటుకని ధరించాలని చాలామంది ఉత్సుకత చూపిస్తుంటారు. తాంబూలం ఉన్నా లేకపోయినా పర్వాలేదమ్మా, మీరు 5గురికి ఇచ్చుకుంటే 5గురికి ఇచ్చుకోండి, 10 మందికి ఇచ్చుకుంటే 10 మందికి ఇచ్చుకోండి, లేదు మా దాకా వచ్చేటప్పటికి తాంబూలాలు అయిపోయినాయి, మీరు ఎదురుపడ్డారు, ఇవాళ మంగళగౌరి వ్రతం చేసుకుని మాకు కాటుక ఇవ్వండి అని అడుగుతారు. ఆ కాటుకని ధరించినంత మాత్రము చేత నిత్య సౌభాగ్యం, ఎన్ని జన్మలకైనా ఆ సౌభాగ్యం నిలుస్తుంది అని ప్రతి స్త్రీమూర్తి నమ్ముతున్నటువంటి విషయం, శాస్త్రాలన్నీ ఘోషిస్తున్నటువంటి విషయం. అటువంటి శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని మీ వంశాచారాన్ని పట్టి జాగ్రత్తగా చేసుకుని అందరికీ భక్తి శ్రద్ధలతో చక్కగా తాంబూలాలు కనుక ఇచ్చుకున్నట్లయితే తర్వాత వచ్చేటువంటి వారాలు బుధవారము సుబ్రహ్మణ్య ఆరాధనకు విశేషంగా చెప్తూ ఉంటారు. మొత్తం శ్రావణ మాసంలో సెప్టెంబర్ 6వ తారీఖు, ఆ 6వ తారీఖున కృతికా నక్షత్రం ఉన్నది. ఆ కృతికా నక్షత్రం రోజున తప్పనిసరిగా 27 పిండి దీపాలు పెట్టుకుని, ఆ 27 పిండి దీపాలలోనూ కూడా ఆవు నేతితో ముంచి తీసినటువంటి కుంభవత్తులను వేసుకుని 27 దీపాలను చక్కగా పొద్దున సాయంకాలం కూడా విడివిడి దీపాలు, ఏ పూటకి ఆ పూటే 27 దీపాలను, పిండి దీపాలను చేసుకుని ఈ ఆవు నేతితో చేసినటువంటి కుంభవత్తులను అందులో వేసి పువ్వొత్తులు అంటూ ఉంటాం. ఆ పువ్వొత్తులతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసి వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చివరికి ఆరాధన అనంతరం 27 దీపాలతో కనుక విశేషంగా కైంకర్యం చేసినట్లయితే, దీపాలను చూపించినట్లయితే, ఆ దీపాలన్నీ చక్కగా కాలే వరకు ఉంచుకుని ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తలు, పిల్ల, అత్తగారు, మామగారు, లేదు అత్తగారు పూర్వసువాసిని అయినా, తల్లి పూర్వసువాసిని అయినా, ఎవరు ఎలాంటి వారైనా ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ 27 పిండి దీపాలను కూడా ప్రసాదంగా స్వీకరించగలిగినట్లయితే ఆ ఇంట దేనికి లోటు ఉండదు, వంశం ఆగడానికి అవకాశం లేదు, వంశంలో పుట్టినటువంటి పిల్లలు సన్మార్గంలో నడుస్తారు. దీనంతటికీ కూడా సుబ్రహ్మణ్య అనుగ్రహం అనేటువంటిది విశేషంగా ప్రసరిస్తూ ఉంటుంది ఈ కృతికా నక్షత్ర దీపాల వలన అని శాస్త్రం చెబుతూ ఉంటుంది. కనుక ఒక్కొక్క వారానికి ఒక్కొక్క తిథికి ప్రత్యేకమైనటువంటి విశేషాన్ని చెప్పుకుంటూ ముందుకు కనుక వెళ్ళినట్లయితే బుధవారాలు సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేసుకుంటూ, మళ్ళీ గురువారాల దగ్గరికి వచ్చేటప్పటికల్లా దక్షిణామూర్తి అనుగ్రహం కోసం, గురు అనుగ్రహం కోసం విశేషించి గురు పూజని చేసుకుంటూ, మళ్ళీ శుక్రవారం వచ్చేటప్పటికల్లా వరలక్ష్మి వ్రతం లక్ష్మీప్రదమైనటువంటి వారంగా భావిస్తూ ఉండేటువంటి రోజులు కనుక పున్నమి ముందు వచ్చేటువంటి శుక్రవారము వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండడం, ఆ ఆచరించేటువంటి వరలక్ష్మి వ్రత అంతర్గతంగా మొత్తం 5 వారాలలో వచ్చేటువంటి ఒక్కొక్క వారానికి ఒక విశేషమైనటువంటి కైంకర్యాన్ని మనం చెప్పుకుంటూ ముందుకు పోదాం. వరలక్ష్మి వ్రతం రోజు చేసేటువంటి విశేష వ్రతం విధానం ఒకటైతే, మిగతా 4 వారాలలో చేసేటువంటి విశేషాన్ని మళ్ళీ మనం ముందు వచ్చేటువంటి ఎపిసోడ్స్ తప్పకుండా అందరం ఉటంకించుకుంటూ ముందుకు పోతాం. ఇది తప్పి ఇంకా ముందు ఉన్నటువంటి తిథుల్లో కనుక మనం వెళ్ళినట్టే శ్రావణ పున్నమి అని కానీ పూర్ణిమ అని కానీ మాత్రమే మనందరం కూడా అంటూ ఉండాలి. ఈ శ్రావణ పూర్ణిమ తిథి దీన్నే హయగ్రీవ జయంతిగాను, అలాగే రక్షాబంధనంగాను చెప్పుకుంటూ ఉంటాం. ఈ రోజున జగత్తులో ఉండేటువంటి వేదాన్ని ఆశ్రయిస్తూ, అనుసరిస్తూ, ఆ వేద ధర్మాన్ని నిత్యము ఉటంకిస్తూ, అందులో ఉండేటువంటి ధర్మ పన్నాలను నిత్యము కూడా నోటితో అనుకుంటూ, మంత్రానుష్ఠాన బలాన్ని వారు వేసుకున్నటువంటి ఉపనయనం, అదే జంఝము, ఉపనయనం అనేటువంటి క్రతువు ద్వారా ధరించబడినటువంటి ఆ జంఝం ఏదైతే ఉంటుందో ఆ జంఝానికి ఉపాకర్మ, కొత్తగా ఉపనయనం చేసినటువంటి పిల్లాడికైతే ఉపాకర్మ అని చేస్తారు, అదే ముంజవిడుపు అని చెప్తూ ఉంటారు. అది కాకుండా నిత్యము ఆ జంఝాన్ని ధరించినటువంటి విప్రుడు ఆ రోజున తనకున్నటువంటి మంత్రానుష్ఠ బలాన్ని ఏదైతే ఇన్నాళ్ళు 1 సంవత్సర కాలంగా చేసుకుంటూ ఉన్నాడో, ఆ సంవత్సర కాలంగా ఉన్నటువంటి ఆ శక్తిని అంతటిని కూడా మరొక జీర్ణమయ్యేటువంటి వ్యవస్థలోకి వచ్చినటువంటి ఆ స్థితి నుంచి మరొక కొత్త దానిలో, అంటే కొత్త జంఝాన్ని తాను ధరిస్తూ ఆ జంఝంలోకి ఈ పూర్వంగా తాను చేసినటువంటి ఆ అనుష్ఠాన క్రమాన్నంతటిని, ఆ శక్తిని అంతటిని కూడా ఇందులోకి తర్జుమా చేసుకుని అధికమైనటువంటి ఫలంతో, శక్తితో, అధికమైనటువంటి అనుష్ఠాన బలంతో మళ్ళీ నూతన ప్రారంభాన్ని చేస్తూ ఉంటాడు. కనుక దాన్నే మనము జంఝాల పౌర్ణమి అని కూడా చెప్తూ ఉంటాం. కనుక ఏ వంశాచారం బట్టయితే, ఏ కులాచార విధానాన్ని బట్టయితే ఈ
జంఝం మార్చుకోవడం అనేటువంటిది ఉంటుందో దాన్ని అనుసరించి ఆయా క్రతువులు చేసుకుంటూ ఉండడం. అలాగే విశేషంగా భారతదేశం అంతా కూడా మెయిన్గా ఉత్తరాదిలో ఇప్పుడు ఈ దక్షిణాదిలో కూడా విస్తరిస్తున్నటువంటి రక్షాబంధనం అనేటువంటి కార్యక్రమంలో సోదరీమణులందరూ కూడా సోదరుని యొక్క ఆయుష్ని ఐశ్వర్యాన్ని కోరుకుంటూ వారి కుడి చేతికి రక్షాబంధనాన్ని అలంకృతం చేస్తారు. నిజం చెప్పాలి అంటే మనకి శ్రావణ మాసం అంతా రక్షాబంధనంతో కూడుకున్నటువంటి మాసమే అని చెప్పాలి. మంగళగౌరి వ్రతం చేసేటువంటి వాళ్ళందరూ కూడా 5 ముడులతో కూడుకున్నటువంటి రక్షలను 5ంటిని ఏర్పాటు చేసుకుని 5 ముత్తైదులకి 10 మంది ముత్తైదులకి 15 మంది ముత్తైదులకి 20 మంది ముత్తైదులకి 25 మంది ముత్తైదుల దాకా ఈ వ్రత ఆచరణ విధానంలో అంతర్గతంగా తోరగ్రంథి పూజతో పాటుగా తోరగ్రంథిని అంతమందికి కూడా కట్టడం అనేటువంటి విధానాలను బట్టి చేస్తూ ఉంటారు. అది ఒక రక్ష. దీనికి రక్ష ఏమిటి? నా మాంగళ్యం రక్ష, నా మాంగళ్యాన్ని ఆశీర్వదిస్తున్నటువంటి నీ మాంగళ్యానికి రక్ష అనేటువంటి విధానం ఇక్కడ కనబడుతూ ఉంటుంది. అలాగే శ్రావణ శుక్రవారాలు వస్తాయి. ఆ శుక్రవారాలలో మొదటి శుక్రవారం నుంచి 5వ శుక్రవారం దాకా ఎవరికి ఎలా వీలుందో అలా ఆయా శుక్రవార వ్రతాల ఆచరణను చేసుకుంటూ ఉంటారు. అందులో ఆడవాళ్ళని సువాసినులుగా ఇంటికి పిలుచుకుని చక్కగా ఆయా తోరాలను వాళ్ళకి రక్షాబంధనాలుగా కడుతూ ఉంటారు. నీ ఐశ్వర్యం పట్ల ఎవరి కంటి దృష్టి తగలకుండా ఆ జగదీశ్వరి రక్షించాలి అనేటువంటి మంత్రంతో ఈ తోరం అనేటువంటిది ఎదురుకుండా ఉన్నటువంటి స్త్రీ యొక్క చేతికి కట్టడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. కనుక ఈ శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, అలాగే రక్షాబంధనాన్ని మనందరికీ తెలియజేసేటువంటి శ్రావణ పూర్ణిమ నాడు ఈ విశేషమైనటువంటి రక్షాబంధనాలు లేదు కంకణాలు ధరించడం అనేటువంటి దాని ద్వారా రకరకాల విపత్తుల నుంచి మనల్ని మనం రక్షించుకోవడం, మన సమాజాన్ని మనం రక్షించుకుంటూ ఉండడం, మన తోటి కుటుంబాలన్నింటినీ కూడా ఆనందంగా ఉండాలని ఆశీర్వదిస్తూ ఉండడం, కాంక్షిస్తూ ఉండడం అనేటువంటిది ఈ శ్రావణ మాసంలో అంతర్గతంగా ఉన్నటువంటి విశేషమైనటువంటి వ్రతం. దాంతోపాటుగా మరొక విశేషం ఏమిటయ్యా అంటే శుక్లపక్షం అయిపోయింది, కృష్ణపక్షంలోకి వచ్చేటప్పటికల్లా అష్టమి తిథి నాడు కృష్ణాష్టమి అనేటువంటి విధానాన్ని చేస్తూ ఉంటాం. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించినటువంటి రోజు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శిస్తూ ఆయనలా మనందరం కూడా గీతాచార్యుడు ఇచ్చినటువంటి విశేషమైనటువంటి అనుగ్రహానికి పాత్రులవ్వాలని, ఏ కర్మయందు కూడా మనసును నిలపకుండా కర్మ ఫలితాన్ని కర్మాచరణని రెండింటినీ భగవత్పాదాల దగ్గర కైంకర్యం చేయాలనేటువంటి విధానాన్ని తెలుసుకుంటూ ఉంటే ఈ శ్రావణ మాసమంతా దేనికి సంబంధించింది అంటే గౌరీ స్వరూపం, వరలక్ష్మీ స్వరూపం, దాంతోపాటుగా శ్యామలా స్వరూపం. శ్రీకృష్ణ స్వయం శ్యామలా స్వరూపం అని చెప్తూ ఉంటారు. ఆ శ్రీకృష్ణ జన్మాష్టమి అంతర్గతంగా శ్యామలా స్వరూపం అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, మహాకాళి, మహాలక్ష్మి, మహాస్వరూప విధానంతో మొత్తం శ్రావణ మాసం అంతా కూడా మనకు ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, సంపదని, జ్ఞానాన్ని కూడా ఇచ్చి దీని ద్వారా శాశ్వత శివ సాయుధ్యాన్ని కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శ్రావణ మాసం అందరికీ కూడా సకలమైనటువంటి శుభాలను ఇవ్వాలి. మొదటి శుక్రవారం కదండి, 2వ శుక్రవారం అంటే శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా. మరి ఈ శుక్రవారం నాడు అమ్మవారిని విశేషంగా ఎలా ఆరాధించుకోవాలి, ఎటువంటి విశేష తత్వాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి అనేటువంటి ప్రశ్న కనుక ఎవరికి వాళ్ళం వేసుకున్నట్లయితే శాస్త్రం చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే ఈ శ్రావణ మాసమే మనం ఎన్నో విశేషాలు చెప్పుకున్నా అందరికీ తెలిసినటువంటి విషయం, చాలామందికి తెలియనటువంటి విషయం ఏమిటంటే ఒకప్పుడు జరిగినటువంటి క్షీరసాగర మథనం ఈ మాసంలోనే జరిగింది అని చెప్తూ ఉంటారు. క్షీరసాగర మథనం చేసినటువంటి దేవదానములు ఇద్దరూ కూడా ఆ క్షీరసాగరం నుంచి పొందవలసినటువంటి అమృత భాండం కోసమని ఈ దేవతలందరినీ కూడా పూజించి ప్రార్థించడం వల్ల విష్ణుమూర్తి కూర్మ రూపాన్ని ధరించి తాబేలు స్వరూపంగా ఆ మందర పర్వతాన్ని కిందకి వెళ్ళి అది లోపలికి దూరిపోకుండా సముద్ర జలాల లోపలికి మట్టి లోపలికి వెళ్ళిపోకుండా ఆ పర్వతాన్ని తన వీపు మీద మోస్తూ ఉన్నాడట. దాని మీద పైగా ఆ వీపు మీద ఉన్నటువంటి ఆ మందర పర్వతము ఈజీగా తిరగడానికి కూడా ఆ కూర్మ రూపం పైన ఉండేటువంటి డిప్ప ఆధారమైందట. వాసుకి అనబడేటువంటి మహాసర్పాన్ని తీసుకుని దేవదానవులు ఇద్దరు కూడా దానికి కవ్వంగా చిలుకుతూ తాడుగా పెట్టుకున్నారట. అలా పెట్టుకున్నటువంటి ఆ క్షీరసాగర మథనం అయితే జరిగిందో ఆ మధించేటువంటి సమయంలో ఎన్నో రకాలైనటువంటి శుభకరమైనటువంటి వస్తువులు, రత్నాలు, వైఢూర్యాలు, చివరికి అందరం కొలుచుకునేటువంటి లక్ష్మీదేవి, దాంతోపాటు చంద్రుడు, ఇవన్నీ కూడా అందులోంచి బయటకు వచ్చే చిట్ట చివరిగా అమృత కలశం కూడా బయటకు వచ్చే కన్నా కూడా పూర్వమే అన్నింటికన్నా ముందు వచ్చినటువంటిది ఏమిటయ్యా అంటే విషం. జగత్తులన్నిటినీ కూడా కలిచివేసి మొత్తం అన్నిటినీ భస్మం చేయగలిగినంత స్థాయిలో మహోగ్ర స్వరూపమైనటువంటి విషం బయటకు వచ్చిందట.
ఆ వాసుకి యొక్క కడుపులోంచల్లా పెళ్ళుకి బయటకు వచ్చేసిందట. మొత్తం జగత్తులన్నింటినీ కూడా కబళించేసేంత శక్తి ఆ విషయం యందు ఉందట. వెంటనే అందరూ పరిగెత్తి పరమేశ్వరుని అడిగితే ఆ పరమేశ్వరుడు జగత్తులన్నింటినీ కూడా రక్షించదలుచుకుని ఏం చేశాడు, ఆ జంబూ ఫలంలాగా చేతిలో ఒక నేరేడు పండు పెట్టుకుని లోపలికి వేసుకున్నంత సులువుగా ఆ జగత్తులను కబళించవేదగినటువంటి ఆ విషయాన్ని అంతటినీ కూడా చేతిలోకి తీసుకుని స్వీకరించేశాడట. తన మాంగళ్యం మీద ఎంత నమ్మకం లేకపోతే ఆ గౌరీ స్వరూపము తన భర్త ఈ విషయాన్ని స్వీకరిస్తాను, కాలకూట విషయాన్ని లోపలికి తీసుకుంటాను, జగత్తులన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి పార్వతి అని చెప్పగానే సరేనందో అటువంటి గౌరీ యొక్క వ్రతాన్ని ఈ మాసంలోనే చేసుకుంటాం. కనుక పరమశివుడు కాలకూట విషయాన్ని మింగినది ఈ మాసంలోనే. ఆ మింగినటువంటి కాలకూట విషయం పరమేశ్వరుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి విధానంలో అంత గౌరీ వ్రతంగా తానే గౌరీ స్వరూపంగా నిలిచి పాతివ్రత్య ధర్మాన్ని జగత్తుకు తెలియజేయబడినటువంటి అమృత స్వరూపిణి అయినటువంటి ఆ పార్వతీదేవి యొక్క ఆరాధన కూడా ఈ మాసమే చేస్తూ ఉండాలి. కనుక అమృతం రావాలి అంటే ముందు విషం హరం అవ్వాలి. ఆ విషహరమైనటువంటి స్థితి గౌరీ అనుగ్రహం వల్ల మనందరికీ కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే విషహరమైనటువంటి స్థితి, అమృత స్థితి ఎప్పుడైతే అందరికీ అనుగ్రహింపబడుతూ ఉంటుందో ఆ అమృత స్థితియే అసలైనటువంటి ఐశ్వర్యం. అటువంటి ఐశ్వర్యాన్ని మనకించేటువంటి అద్భుత కాలమే ఈ శ్రావణ శుక్రవార స్వరూపం. ఈ శ్రావణ శుక్రవారాల యందు ఏం చేయాలి? ఈ క్షీరసాగర మధురం జరుగుతున్నటువంటి సమయంలో అమ్మవారితో పాటుగా 14 విశేషమైనటువంటి రత్నాలు జలధి నుంచి బయటికి వచ్చాయట, ఉత్పన్నమైనాయట. ఆ 14 విశేషమైనటువంటి రత్నాలని కూడా ఇంద్రునికి అప్పచెప్పి స్వర్గంలో జాగ్రత్తగా ఉంచమని చెప్పేసి దేవతలందరూ కూడా ఆయనకి ఇచ్చేసేసారు. కనుక అటువంటి 14 రత్నాలకు ప్రతీకగా మన ఇంట్లో వీలైనంత వరకు ఏవి లేకపోతే మన జీవన గమనం సాగదు. ఏమిటవి? మొట్టమొదట బియ్యంతో పాటుగా గోధుమలతో పాటుగా బెల్లము, చింతపండు, దాంతోపాటుగా మన శరీరానికి శక్తినిచ్చేటువంటి పెసలతో పాటుగా ఎర్రకందులతో పాటుగా మనము పసుపుని కుంకాన్ని విశేషంగా కలిపి ఉంచినటువంటి అక్షతలు, ధవళాక్షతలు లేదు కుంకుమ రంగుతో శోభిల్లేటువంటి అక్షతలు. ఈ అక్షతలతో పాటు ఉన్నటువంటి బొబ్బర్లు అంటాం, దాన్ని మనం తెల్ల బొబ్బర్లు ఉంటాయి. ఆ తెల్ల బొబ్బర్లతో పాటుగా ఆవు నెయ్యి, వీటన్నిటినీ కూడా కిలోంబావు స్థాయిలో ఒక ఎర్ర బట్టని వాటి కింద ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క ఎర్రబట్టని తీసుకుని ఆ ఎర్రబట్ట మీద ఈ కిలోంబావు స్థాయిలో ఈ 9 వస్తువులను కూడా తీసుకుని ఆ 9 వస్తువులే అమ్మ స్వరూపం. ఇవి లేకపోతే జీవితంలో మనకి రుచి అనేటువంటిది లేదు. ఆ రుచి లేకపోతే దేహం అనేటువంటి దానికి కావాల్సిన రసం వెళ్ళడానికి అవకాశం లేదు. ఆ రసం తగు స్థాయిలో మనం దేహానికి అంతటికి ఇవ్వగలిగితే ఆ దేహంలో ఉండేటువంటి సప్తధాతువుల వల్ల శరీరం అంతా కూడా ఆరోగ్యభరితంగా ఉంటుంది. దీంతో పాటుగా ఇంకో 2 కూడా చెబుతూ ఉంటారు, తెల్ల నువ్వు పప్పు అంటూ ఉంటాం. ఆ నువ్వు పప్పు, దాంతోపాటుగా బియ్యపిండి, దాంతో పెసరపప్పు, ఈ పెసరపప్పుతో కూడుకున్నటువంటి ధాన్య రాశినంతటిని కూడా కిలోంబావు స్థాయిలో 9 రెవికల గుడ్డలు లేదు 12 రెవికల గుడ్డల మీద ఈ ధాన్యం అంతటిని కూడా పోసి శుక్రవారం పొద్దునే అదే అమ్మవారి స్వరూపంగా భావిస్తూ కుంకుమ, పసుపు, అక్షతలు, పూలు ఇవేమీ లేకుండా ఈ రాసులకి ఒక్కొక్కటి అలంకారం చేసి, అంటే దాని మీద చక్కగా ఒక్కొక్కదానికి ఒక్కొక్క నగ అలంకారం చేసి, బంగారమే అక్కర్లేదు, ఈ రోజుల్లో అందంగా కళ్ళకు ఆకర్షణగా కనబడేటువంటి 1 గ్రామ్ గోల్డ్ అయినా పర్వాలేదు, వాటికి అలంకారాలు చేసి చాలామంది వాటిని కనబడగలిగేటువంటి పాత్రల్లో పోసి, మనకు బయట కనపడేటువంటి పాత్రల్లో పోసి వాటికే అమ్మవారి స్వరూపాలు. ఇప్పుడు శుక్రవారం నాడు ఎలాగైతే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునేటువంటి సమయంలో గౌరీ స్వరూపంగా అమ్మవారిని చీర కట్టి అలంకారం చేస్తాము, ముఖం పెట్టి, అలా ఈ ధాన్యరాశి పైన ముఖాలు పెట్టి ఆ ముఖాలకే అలంకారం చేసి ఆ అలంకారంతో కూడుకున్నటువంటి ఈ ధాన్యరాశికి అంతటికీ కూడా వారు పూజ చేస్తారు. ఆ పూజ ద్వారా కలిగేటువంటిది ఏమిటి? శ్రావణ శుక్రవారము అనేటువంటిది మనకి ఐశ్వర్యాన్ని విశేషంగా అందించగలిగినటువంటి వారంగా ప్రసిద్ధి చెంది ఉంది. కనుక మనకి ఐశ్వర్యం ఏమిటి? ఇంట్లో ధాన్యం నిండుగా ఉండడం, ధనం నిండుగా ఉండడం, దీంతోపాటు ఇవన్నీ తినగలిగేటంత ఆరోగ్యము మన శరీరంలో సమృద్ధిగా ఉండడం, వీటన్నింటికీ ప్రాతిపదికగా ఈ రాసులను అక్కడ పెట్టుకుని ఆ రాసులను చక్కగా అమ్మవారి స్వరూపంగా పూజిస్తూ ఆ అమ్మవారి స్వరూపంగా ఉన్నటువంటి రాసుల ముందు కూర్చుని చక్కగా నిత్యము కూడా
18 సార్లు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కనుక ఈ శ్రావణ శుక్రవారాల యందు విధి విధానంగా కనుక చేసుకున్నట్లయితే కలిగేటువంటి ప్రాభవం ఇంత అని చెప్పడానికి అవకాశం లేదు. తర్వాత మరి ధాన్యపు రాసులను ఏం చేయాలండి, వెంటనే మనకి డౌట్ వస్తూ ఉంటుంది. చక్కగా అన్నిటినీ గుప్పెడి కింద తీసి మూటలు కట్టి ఇంటికి కొంతమంది సువాసనలను చక్కగా పిలుచుకొని, లేదు వేదం చదువుకున్నటువంటి విప్రులను ఇంటికి పిలిచి వారికి దక్షిణ తాంబూలాలతో వస్త్రాలతో పాటుగా ఈ ధాన్యరాశిని అంతటిని కొంత మనం ఉంచుకుని తర్వాత రోజు అంటే శనివారం రోజున కులదేవతార్చన తర్వాత చేసుకునేటువంటి ప్రసాదంలో ఈ పదార్థాలన్నింటిలో కొంత మిగుల్చుకునేటువంటి పదార్థంతో చక్కగా నైవేద్యాలు చేసి అమ్మవారికి నివేదించి కులదేవత అర్చన అనంతరం మనందరం కూడా స్వీకరించాలి. దానికి ముందు కొంత ద్రవ్యాన్ని చేసి చక్కగా కొన్ని మూటలు కట్టి ఆ మూటలని 5 కానీ 8 మంది కానీ 11 మంది కానీ విప్రులకు కానీ సువాసనులకు కానీ చక్కగా దక్షిణ తాంబూలాది వస్త్రాలతో చక్కగా అలంకరించి వీటిని కనుక ఇచ్చినట్లయితే ఆ ఇచ్చినటువంటి ఇంట ఎట్టి పరిస్థితులలో ధనధాన్యాలకు కానీ దాంతోపాటుగా ఆరోగ్యానికి కానీ కొదువ కలగదు, ఎక్కడా కూడా తక్కువ చేయడం తక్కువ అనుభవించడం అనేటువంటిది ఆ ఇంట ఉండదు అని శాస్త్రం చెబుతూ ఉంటుంది. 5 శుక్రవారాలు అమ్మవారి యొక్క వ్రతంతో పాటుగా ఇటువంటి ధాన్యరాశిని పెట్టుకుని ఆ ధాన్యరాశియే అమ్మ యొక్క ప్రకృతి స్వరూపం, ఓం ప్రకృత్యై నమః అనేటువంటి నామంలో ఉండేటువంటి ఆ ప్రకృతి స్వరూపం ఇక్కడ నా ఎదురుకుండా ఉంది అనేటువంటి భావాన్ని అనుగమిస్తూ, అంటే దాన్ని మనసు యందు సుస్థిరపరుచుకుంటూ ఈ పూజను ఎవరైతే చేసుకుంటారో వారి ఇంట సిరులు రాశిగా ఉంటాయి, ఎక్కడ వాళ్ళకి ఎటువంటి లోపము జరగదు అనేటువంటిది శాస్త్రం నిర్వచించినటువంటి విషయం. ఇటువంటి పూజతో పాటుగా విశేషించి ఈ శ్రావణ శుక్రవారాల యందు అలాగే తర్వాత రోజు వచ్చేటువంటి శ్రావణ శనివారం యందు నారాయణమూర్తి లేదు వెంకటేశ్వర స్వామి ఆయన పాదాలకు విశేషంగా పూజ చేయాలి. అమ్మవారు ఎక్కడ ఉంటుంది, లక్ష్మీదేవి యొక్క శ్రీనివాసం ఎక్కడ, అయ్యవారి యొక్క పాదాల దగ్గర ఆవిడ ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అలాగే తర్వాత వచ్చేటువంటిది ఆయన హృదయం యందు శ్రీనివాసం చేసుకుని ఉంటుంది కనుక ఆయనకి పాద పూజ చేయడం, విష్ణుమూర్తికి నిత్యము పాదాలకు గంధం పెట్టి పాదాల దగ్గర ఆ గంధానికి కుంకుమను అలంకరించి చక్కటి సువాసన భరితమైనటువంటి పుష్పాన్ని అక్కడ సమర్పించి ఆ పాద పూజ ఎవరైతే చేస్తూ ఉంటారో అటువంటి వారు ఆ పూజ ఎవరికి దక్కుతుంది అనేటువంటి ఆలోచన కనుక చేస్తే ఆ పూజ వల్ల ఆనందాన్ని అనుభవించేటువంటిది లక్ష్మీ స్వరూపమే. నా భర్తని ఇంత గొప్పగా చూస్తున్నారు వీళ్ళందరూ అనేటువంటి ఆనందాన్ని ఆవిడ వ్యక్తపరుస్తుందిట. ఆ వ్యక్తపరిచే స్థితియే మనకి ఐశ్వర్యం వృద్ధి కలగడం. శ్రావణ మాసమంతా విధిగా ఈ నారాయణుడి యొక్క పాద పూజని వక్షస్థల పూజని కనుక ఎవరైతే చేస్తారో గంధముతోనూ కుంకుమతోనూ అటువంటి వారికి ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ కటాక్షం లభిస్తుంది అని పెద్దలు చెప్పినటువంటి విషయం. దాంతోపాటు మరొక విశేషం చెబుతూ ఉంటారు. సర్వత్రా ఉన్నటువంటి రకరకాల ఇబ్బందులు, అది ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, వ్యాపార నిమిత్తమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, స్త్రీలకి వాళ్ళకి కలిగేటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు, వారి భర్తలకు ఉండేటువంటి ఆరోగ్య క్షీణత కావచ్చు, ఇటువంటి విపత్తుల నుంచి రక్షించుకోవడం కోసం ఆరోగ్యాన్ని సమృద్ధిగా తమ భర్తలకు కలగాలనేటువంటి కాంక్ష కలిగినటువంటి స్త్రీలందరూ కూడా శుక్రవారం ఈ శ్రావణ శుక్రవారాలలో ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని శుక్రవారాలు కూడా అమ్మవారికి వీలైనంత ఏలకులతో చేసినటువంటి దండను కనుక సమర్పించినట్లయితే, అంటే లక్ష్మీదేవికి ఏలక్కాయలతో చక్కగా ఒక్కసారి నీటితో ముంచి ఆ ఏలకులన్నింటినీ కూడా బయటికి తీసి 18 కానీ 27 కానీ 51 కానీ సంఖ్య వేసుకుంటూ ఆ సంఖ్యాన్ని అతిక్రమించకుండా మొత్తం అన్ని వారాలు అదే సంఖ్యతో కూడుకున్నటువంటి దండలను ముందుగా తాడుకి పసుపు అలదుకుని ఆ పసుపుతో కూడుకున్నటువంటి తాడుకి చక్కగా ఈ ఏలక్కాయలన్నింటినీ కూడా దండగా పూసలుగా గుచ్చి ఆ పూసలన్నింటికి కూడా విశేషంగా కుంకుమార్చన చేసి ఆ కుంకుమార్చన చేసినటువంటి ఏలక్కాయల దండలను తీసుకొని అమ్మవారి కంఠము యందు కనుక అలంకారం చేసినట్లయితే అటువంటి వారి ఇంట ఎట్టి పరిస్థితుల్లో అనారోగ్యము రావడానికి అవకాశము లేదు. అటువంటి అనుగ్రహాన్ని అమ్మవారి ఇస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. దాంతోపాటుగా ప్రత్యేకించి ఆడవాళ్ళు చేయవలసినటువంటి విధానం, వీలైనంత మనం వ్రతం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే మేము చేసేటువంటి ఈ శ్రావణ శుక్రవారం వ్రతం యందు నీళ్లలో నానబెట్టి పసుపు వేసి నానబెట్టినటువంటి శనగలను వీలైతే అన్ని శుక్రవారాలు అన్ని మంగళవారాలు ఎక్కువ మంది, ఎంతమంది వీలైతే అంతమంది, వీలైనంత ఎక్కువ మంది కనుక
తాంబూల సహితమైనటువంటి శనగలను గనక వాయనం ఇచ్చుకున్నట్లయితే వారి ఇంట శుక్రుడు అనేటువంటి వాడు ఆనందంగా ఉంటాడు. ఆయా జాతకులకు ఎవరికైతే శుక్ర దోషము ఉంటుందో ఆ శుక్ర దోషాలన్నింటినీ కూడా తీసివేస్తాడు. శుక్రుడు ఎటువంటి దోషాన్ని కలుగజేస్తాడు అంటే సాంసారికమైనటువంటి ఇబ్బందుల్ని కలుగజేస్తూ ఉంటాడు, భార్యాభర్తల మధ్య ఎడబాటును కలుగజేస్తూ ఉంటాడు. దాంపత్య జీవితంలో కలిగేటువంటి విపత్తులు, ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అది మాటతో వచ్చేటువంటి క్లేశాలు కావచ్చు, లేదు కాఠిన్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు. మా ఇంట్లో నాకు ఈ కష్టం ఉందనుకునేటువంటి వారందరూ కూడా ఈ శ్రావణ శుక్రవారాలు ఎందుకు కానీ, శ్రావణ మంగళవారాలు ఎందుకు కానీ ఈ నీళ్లల్లో పసుపు వేసి నానబెట్టి తీసినటువంటి శనగలను కనుక విశేషంగా వాయనం ఇచ్చుకుంటే ముత్తైదువులకి చక్కటి దాంపత్య సుఖము, సాంసారిక జీవన సుఖము కూడా లభిస్తాయి అనేటువంటిది పెద్దలు చెప్పేటువంటి విషయం. దాంతోపాటు మరొక ప్రత్యేక విధానాన్ని చెబుతూ ఉంటారు. ఆ విధానం ఏమిటి అని జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే అమ్మవారికి ఈ లక్ష్మీ శ్రావణ శుక్రవారాలన్నింటిలోనూ కూడా లక్ష్మీ శయనవ్రతం అనేటువంటి వ్రతాన్ని చేయాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే అర్థం ఏమిటి? మనందరం కూడా శ్రావణ శుక్రవారం అనగానే పొద్దున్నే నిద్రలేచి ఆ నిద్రలేచిన వెంటనే చక్కగా అమ్మవారికి సంబంధించినటువంటి భావనతో, ఆలోచనతో, ధ్యానంతోని రోజంతటిని గడుపుతాం. ఆ గడిపిన తర్వాత రాత్రి సమయం అంటే ప్రదోషకాల దీపాలు కూడా పెట్టుకుని అమ్మవారికి విశేషంగా స్తోత్రాది పారాయణలన్నీ కూడా చేసి నైవేద్యాలు పెట్టిన తర్వాత అమ్మవారికి పవళింపు సేవ తప్పనిసరిగా చెయ్యాలి ఈ శ్రావణ శుక్రవారాల రోజున. వీలైతే శ్రావణ మాసం అంతా కూడా ఈ శయనవ్రతం అనేటువంటి దాన్ని చేసే విధానంలో ఏ నామాలనైతే మనం పఠిస్తామో ఆ నామాలు లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళి కావచ్చు, అమ్మవారికి సంబంధించినటువంటి కనకధార స్తోత్రం కావచ్చు, ఏదేని స్తోత్రాన్ని కానీ నామ వైశిష్ట్యాన్ని కానీ అంటే ఓం నమః అనేటువంటి 2 విశేషార్థాల మధ్యలో వచ్చేటువంటి నామాలు కావచ్చు 3 సార్లుగా ఈ స్తోత్రాన్ని చక్కగా పఠించి ప్రదోషకాల సమయంలో ఈ నామాలన్నింటినీ పఠించి ఆ అమ్మవారి యొక్క నామాలు పఠించిన అనంతరం అయ్యవారి యొక్క కేశవనామాల్ని శ్రద్ధగా 3 సార్లుగా పఠించి అది అయిన తర్వాత అమ్మవారికి ఎర్రని వస్త్రంలో పసుపు పచ్చని పూల పరిచి అంటే ఎర్రటి వస్త్రం ఎర్రటి రేవికల గుడ్డని పరిచి ఆ రేవికల గుడ్డ మీద పసుపు పచ్చని పుష్పాలను చక్కగా అందంగా అలంకరించి ఆ పుష్పాల మీద అమ్మవారిని పవళింపు సేవ చేసుకుని ఆవిడ చక్కగా ధూపము దీపము కూడా సమర్పించుకుని కర్పూర నీరాంజనం ఇచ్చుకుని ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శ్రావణ శుక్రవారాల ప్రదోషకాల సమయ అనంతరము వచ్చేటువంటి రాత్రి సమయాల్లో అమ్మవారికి పవళింపు సేవ కనుక చేసినట్లయితే, శయనవ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే ఆ ఇంట ఉన్నటువంటి ఆడపిల్లలందరూ కూడా ఎటువంటి గర్భశోకాన్ని అనుభవించరు. ఆ ఇంటి నుంచి వెళ్ళినటువంటి ఆడపిల్లలు మరో ఇంట్లో దీపాన్ని వెలిగిస్తున్నటువంటి ఆడపడుచులు ఎవరికి కూడా వాళ్ళ సంసారాల్లో ఎటువంటి ఇబ్బందులు రావు, వాళ్ళ భర్తలు దీర్ఘాయుష్యుతో ఉంటారు. అలాగే ఆ ఇంటికి వచ్చినటువంటి కోడళ్ళు పుత్రులు కూడా ఆనందంగా ఉంటారు, జీవితాన్ని సాగిస్తారు. కనుక లక్ష్మీ శయనవ్రతం అనేటువంటిది ప్రత్యేకించి ప్రతి శ్రావణ శుక్రవారము కూడా ప్రతి ఇంట ప్రతి ఒక్కరూ కూడా జరపవలసినటువంటి విధి కనుక తప్పనిసరిగా చేసుకోవాల్సిన విధానాల్లో ఈ శ్రావణ శుక్రవార శయనవ్రతం అనేటువంటి దాన్ని చెబుతూ ఉంటాం. అమ్మవారికి నివేదించవలసినటువంటి నివేదనలు ఏమిటి? దీన్ని శ్రద్ధగా కనుక మనం పరిశీలించినట్లయితే బియ్యాన్ని అంటే మనం కడిగి తీసినటువంటి బియ్యం, నీళ్లుగా తడిగా ఉన్నటువంటి బియ్యం, దాంతోపాటుగా పొడిగా ఉన్నటువంటి బియ్యం, ఈ 2 బియ్యాలని 2 కటోరీ చిన్న చిన్న గిన్నెల్లో తీసుకుని ఆ తడి బియ్యము పొడి బియ్యం అనేటువంటి 2 బియ్యాల మీద ఒకదాని మీద పసుపు ఒకదాని మీద కుంకుమ, మీరు దేని మీద ఏది వేసినా పర్వాలేదు, ఈ పసుపుతో ఉన్న జస్ట్ పైన వేయాలంతే, కలపకూడదు. బియ్యాన్ని పసుపుతోనూ కుంకుమతోనూ కలపకూడదు. విడివిడిగా ఉన్నటువంటి బియ్యాల మీద ఈ పసుపుని కుంకాన్ని వేసుకుని అలా వేసినటువంటి బియ్యాన్ని అమ్మవారికి నైవేద్యం చేసి అమ్మవారిని చక్కగా అడ్డు తెర వేసి అమ్మవారు పడుకునేటువంటి ఏర్పాటు చేయాలి. ఆ పడుకునేటువంటి ఏర్పాటు చేసిన తర్వాత వీలైనంత వరకు మళ్ళీ ఇంట్లో ఎవరు మాట్లాడడం కానీ లేదు ఇంకేమైనా శబ్దాలు కలగడం కానీ జరగకుండా ఉంటే శ్రావణ మాసం చివర అయిపోయే లోపల ఆ తల్లి ఇంట తన గజ్జలతో సవ్వడి చేస్తూ తిరుగుతుంది. ఆ సవ్వడి ఇంట్లో ఉన్నటువంటి వారందరూ వినగలిగేటువంటి సద్భాగ్యం కలుగుతుంది. అదే శ్రావణ మాసాంతర్గతమైనటువంటి లక్ష్మీ శయన విధానం అని చెప్తూ ఉంటారు, వ్రతము అని చెప్తూ ఉంటారు. కనుక 4 కాదు 5 కాదు ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని శుక్రవారాలు కూడా ఈ లక్ష్మీ శయన వ్రతాన్ని విధిగా ఆచరించడం వల్ల లక్ష్మీదేవి యొక్క ధ్యానము మదిలో నిలవడమే కాదు, ఆవిడ యొక్క అడుగులు మన ఇంట ప్రసరించేటువంటి అవకాశం
అందరికీ కూడా అనుభవం అవుతుంది, అందులో సందేహము లేదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. కనుక ఇటువంటి అత్యుత్తమమైనటువంటి వ్రతాలతో, ఇటువంటి అత్యుత్తమమైనటువంటి విధానాలతో నిత్యము వీలైనంత మౌనంగా ఉంటూ చేసుకునేటువంటి ధ్యానము అమ్మవారిదిగా భావిస్తూ జగత్తంతటిని అమ్మవారి స్వరూపంగా దర్శిస్తూ ఎవరితో మాట్లాడినా సరళంగా, సారూప్యంగా, నెమ్మదిగా, భావగర్భితంగా, వీలైనంత ఆనంద ముఖ కవళికలతో కనుక మాట్లాడుతూ ఉన్నట్లయితే శ్రావణము శోభాయమానంగా మారుతుంది. అటువంటి శోభాయమానంగా ఉన్నటువంటి శ్రావణంలో శోభస్కరమైనటువంటి ఈ అద్భుతమైన వ్రతాల ద్వారా స్త్రీలందరిలో కూడా లావణ్య భరితమైనటువంటి స్థితి ఏర్పాటు అవుతుంది. ఆ లావణ్య భరితమైనటువంటి స్థితి అనుభవించేటువంటి ఆ సద్భాగ్యము ఇంట్లో పురుషులందరికీ కూడా కలుగుతూ ఉంటుంది. కనుక పురుషులు, స్త్రీలు అంటే ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులందరి మధ్యలో ఎప్పుడైతే ఇటువంటి సద్భావన కలుగుతుందో, సదాలోచనలు కలుగుతాయో, మాటలు చక్కగా ఉంటాయి. దానివల్ల ఇంట్లో క్లేశాలు ఏవైతే అంటే కుటుంబ కలహాలు కానీ, భార్యాభర్తల మధ్య ఉండేటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కానీ, ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి స్త్రీలకు సంపూర్ణమైనటువంటి సంసారిక సౌఖ్యము, సుఖము కూడా లభిస్తాయి అనేటువంటిది పెద్దలు చెప్పినటువంటి విషయం. అలాగే మొదట చెప్పుకున్నాం, శ్రావణ శుక్రవారం నాడు తప్పనిసరిగా నారాయణమూర్తి యొక్క పాద పూజ చేయాలి. అక్కడ గంధాన్ని, కుంకుమని అలది తర్వాత రోజు అంటే శ్రావణ శనివారం రోజున మొట్టమొదటిగా మనం స్నానం చేసి అయ్యవారి దగ్గరికి మళ్ళీ దీపారాధన చేసి నిన్నటి నిర్మాల్యం అంతా చేసేసి దీపారాధన చేసి మళ్ళీ పూజ చేసేటువంటి పూర్వము స్నానం చేసి ఆ పటాల ముందుకు వచ్చి ఆ వక్షస్థలం యందు ఉన్నటువంటి గంధంతో కూడుకున్నటువంటి కుంకుమను, అలాగే పాదాల దగ్గర మనం పెట్టినటువంటి గంధంతో కూడుకున్నటువంటి కుంకుమను రెండింటినీ జాగ్రత్తగా రాలకుండా చేతిలోకి తీసుకుని ఇంట్లో ఉన్నటువంటి మగవారికి, పిల్లలకు, అలాగే మనము చేసినటువంటి వారం ఇతరమైనటువంటి స్త్రీలకు ఎవరైతే ఇంట్లో ఉన్నారో కుటుంబ సభ్యులు వాళ్ళందరికీ కూడా ఆ యొక్క లేహ్యం కొద్దిగా గులాబీ నీళ్లు కానీ లేకపోతే మామూలు నీటిని కానీ రెండింటిని రంగరించి చక్కగా లేహ్యంగా చేసి అందరికీ కంఠస్థానమునందు కానీ లలాట స్థానం భ్రూమధ్య స్థానమునందు కానీ దాన్ని తెలగుగా కనుక దిద్దినట్లయితే సకల ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. శత్రుభయం ఏదైనా ఉన్నట్లయితే అటువంటి శత్రువులందరూ కూడా ఈ లలాట భాగంలో ఉన్నటువంటి ఆ గంధ లేపన తిలకాన్ని చూసి వారి యొక్క మనస్సులు మారుతాయి, చలువ పడతాయి, అంటే శాంతిస్తాయి అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఏ రకంగా అయితే నారాయణ పాదాలను నిత్యము సేవ చేస్తున్నటువంటి స్థానం కనుక లక్ష్మీదేవి ఆ పాదా పూజ, అలాగే ఆవిడ నివసిస్తున్నటువంటి హృదయ పూజ చేయాలి, వక్షస్థల పూజ చేయాలి అని చెప్తూ ఉన్నారో, అలాగే మనము మన ఇంట్లో మన భర్తకి ఈ శ్రావణ మాసం అంతా కూడా వీలైనంత రోజు పాదాల మీద నీళ్లు పోసి పాద పూజ చేసి ఆ నీళ్ళని శిరస్సునందు కనుక జలుకున్నట్లయితే శాశ్వత సౌభాగ్యం లభిస్తుంది. ఇది అందరూ కాదు, వేదం కాదు, శాస్త్రం కాదు, ప్రతి ఒక్కటి కూడా ధర్మము అనేటువంటి దాన్ని తెలియబరిచేటువంటి ప్రతి విషయము కూడా ఈ భర్తకి పాద పూజ చేయాలనేటువంటి విషయాన్ని చెబుతూనే ఉంది సనాతనంగా, అనాదిగా. కనుక ప్రతి వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉండేటువంటి మొహమాటాలని పక్కన పెట్టి వాళ్ళకి నచ్చుతుందో నచ్చతో ఇది చేయొచ్చో చేయకూడదో నేనెందుకు చేయాలనేటువంటి అహంకార భావనలన్నీ కూడా పక్కన పెట్టి ఎలాగైతే నారాయణ స్వరూపానికి పాదపూజ చేసినందు ద్వారా ఆ పాద ధూళిని మనం ధరించడం ద్వారా సకల ఐశ్వర్య సిద్ధి కలుగుతుందో, భర్త యొక్క పాదాలను నిరంతరము నీళ్లతో కడగడం ద్వారా ఆ కడిగినటువంటి తీర్థాన్ని శిరస్సు మీద జల్లుకోవడం ద్వారా భర్త యొక్క ఆ ప్రేమని ఆ కడగడం ద్వారా కలిగేటువంటి అనుభూతిని ఆనందించడం ద్వారా, అనుభవించడం ద్వారా భార్యాభర్తల యొక్క ఆనందము ద్విగుణీకృతం అయ్యేటువంటి అవకాశం. ఆ ఇంట అటువంటి సంస్కృతిని చూసినటువంటి పిల్లలు ఈ సంస్కృతిని తర్వాత వాళ్ళ స్థితిగతులు మెరుగుపడిన తర్వాత వాళ్ళకి వివాహాలైన తర్వాత కూడా ఇదే సంస్కృతిని తర్వాత తరాల దాకా తీసుకువెళ్ళేటువంటి అనుభూతి కలగడం, అవకాశం ఇవ్వడం అనేటువంటిది మన సనాతన ధర్మం చెప్తున్నటువంటి విశేషమైనటువంటి స్థితి. కనుక ప్రతి వాళ్ళు కూడా ఎలా దేవతార్చన చేయాలో, ఎవరెవరిని దేవతలుగా భావిస్తూ ఏ దేవతని ఆరాధిస్తే ఎటువంటి కామితార్థాలు సిద్ధిస్తూ ఉంటాయో అటువంటి దేవతా స్వరూపాలే ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులుగా భావింపబడవలసినటువంటి అత్తమామల్ని అదే స్వరూపంతో దర్శిస్తూ ఉండడం, భర్తని శివస్వరూపంగా దర్శిస్తూ ఉండడం, విష్ణుస్వరూపంగా దర్శిస్తూ ఉండడం, అలాగే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా కేకలు వేయకుండా, ఎక్కువ వారి పట్ల కఠినంగా వ్యవహరించకుండా గణేశుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, బాలాస్వరూపం, శ్యామలాస్వరూపం అనేటువంటి భావంతో వారి పట్ల నమ్రతగా, భక్తిభావంతో
చాలా నెమ్మదిగా వారితో మాట్లాడుతూ, వారు మాట వినకపోయినా వినాలనేటువంటి కాంక్షతో వారి పట్ల వ్యవహరిస్తూ కనుక స్నేహపూరితమైనటువంటి వాతావరణాన్ని ఈ శ్రావణ మాసంలో ఏర్పాటు చేసుకుంటే ఈ శ్రావణ మాసాంతర్గతంగా ఉన్నటువంటి సంవత్సరం అంతా కూడా అదే సౌమ్యత, అదే ఆహ్లాదకరమైన స్థితి, అదే కుటుంబ వాతావరణం, అదే కలహరహితమైనటువంటి ఆనంద స్థితి ప్రతి వాళ్ళు సంవత్సరం అంతా కూడా అనుభవించేటువంటి ఆ స్థితిని అమ్మవారు మనందరికీ కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది. శ్రావణము అంటే అర్థం ఏమిటి అంటే అత్యంత ఆహ్లాదకర, ఆనందకర, ఆరోగ్యకర స్థితి, అదే శ్రావణం. అటువంటి స్థితి ప్రకృతిలో ఎంత దర్శిస్తూ ఉంటామో అదే స్థితిని మన ఇంట్లో కూడా, మన మనస్సులో కూడా మనం భావిస్తూ అనుభవిస్తూ ఉండగలిగేటువంటి పరిస్థితులను ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. దానికోసం ఇంత ప్రవర చెబుతూ ఉంది శాస్త్రం అనేటువంటిది. కనుక దీని విధి విధానాలను తెలుసుకుని జాగ్రత్తగా ఆచరిస్తూ పోయినట్లయితే కలిగేటువంటి ఆనందం ప్రతి వాళ్ళకి కలగాలి. ఆ తల్లి యొక్క అనుగ్రహం ప్రతి వాళ్ళపైన వర్షిస్తూ ఉండాలి. ఆ వర్షంలో తడిసినటువంటి కుటుంబాలన్నీ కూడా ఈ శ్రావణ మాసంతో కూడుకున్నటువంటి సంవత్సరం అంతా కూడా ఇదే ఆనందాన్ని, సద్భాగ్యాన్ని అనుభవిస్తూ పోవాలి అని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ కోరుకుంటూ నమస్తే.